నమస్తే అండి, వెల్కమ్ టు తీన్మార్ రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ సలార్ నుంచి ఒక మంచి సాంగ్ అయితే వచ్చింది. సూర్యుడే అనే లిరికల్ వీడియో సాంగ్ అయితే వచ్చింది అన్నమాట. సో దీనిలో చాలా విజువల్స్ అయితే చూపించారు అన్నమాట. నేను అనుకున్నాను విజువల్స్ తక్కువ చూపిస్తారని, కానీ మూవీలో ఏవైతే కొన్ని విజువల్స్ కనిపించలేవో ఈ సాంగ్లో మనకి ఇంకొంచెం విజువల్స్ కనిపించినాయి. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది, ఎలా సపోర్ట్ చేస్తారు ఒకరినొకరు అనేసి మంచిగా చూపించారు అనమాట. ఫ్రెండ్షిప్ సంబంధించిన వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ సాంగ్స్ అయితే అనుకోవచ్చు అనమాట. నాకైతే అంటే ఇక్కడ ఈ సాంగ్ ఉంది, మళ్ళీ మూవీలో ఎలా ఉంటుంది చూపించే విధానం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి లిరికల్ సాంగ్ అయితే చాలా మంచిగా అనిపించింది. సో ప్రభాస్ ఫ్యాన్స్కి పండుగ. నేను రికార్డ్ చేసే టైంకి హాఫ్ అన్ అవర్ అవుతుంది. సాంగ్ వచ్చి 4,56,000 వ్యూస్, అంటే 4,50,000 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట ఈ సాంగ్కి అర్ధ గంటల. సో ఇప్పుడు ఇంకెంత వచ్చి ఉంటాయో అనేసి అయితే వెయిట్ చేయాలి మీరు వీడియో చూసే టైంకి. అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సాంగ్ కూడా వచ్చింది, ఏంటంటే ఓ మై బేబీ అనే లిరికల్ సాంగ్ అయితే వచ్చిందనమాట. ఇది మహేష్ బాబుది గుంటూరు కారం నుంచి. ఈ సాంగ్లో చాలా మటుకు కాఫీ షాప్స్లో ఉన్నట్టు మొత్తం ఆ బ్యాక్డ్రాప్లు కానీ ఆ లొకేషన్స్, కాఫీ షాప్ల గ్లాసులు, టేబుల్, లైట్ అవన్నీ కూడా ఆ సాంగే వచ్చింది. అండ్ కొన్ని మేకింగ్ సంబంధించిన క్లిప్స్ అయితే మధ్యలో యాడ్ చేసేది. దాన్ని తప్పించి మూవీకి రిలేటెడ్ కొన్ని క్లిప్స్ అయితే ఏం పెట్టలేదు. అదొకటే డ్రాబ్యాక్ అనుకోవచ్చు. రెండు సాంగ్స్ కూడా వాళ్ళ స్టైల్లో పర్ఫెక్ట్గానే అనిపించినాయి, కానీ మహేష్ బాబు అయితే కొంచెం తక్కువ అనిపించింది సాంగ్ కంపేర్ టు సలార్ గారు అనమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన రాకింగ్ స్టార్ రాకీ బాయ్ది నెక్స్ట్ మూవీ వచ్చింది. యశ్ గారిది నెక్స్ట్ ఇంకో మూవీ టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది, టాక్సిక్ అనమాట. సో ఇక్కడ ఇంకొంచెం అప్డేట్ వచ్చింది ఏంటంటే ఈ మూవీకి సంబంధించింది ఇది మాఫియా బ్యాక్డ్రాప్ ఉండే ఛాన్స్ అని కొన్ని రూమర్స్ అయితే పెడుతున్నాయి. ఇక్కడ మనము డ్రమ్ గన్ ప్లస్ జోకర్ పత్తాలు అవి అన్నిటివి చూపిస్తారు కదా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వైలెన్స్ బ్యాక్డ్రాప్తో వస్తుంది అనేసి చాలామంది కన్ఫర్మ్ చేశారు. టైటిల్ అది చూపించే విధానం అన్నింటిలో కూడా చూసుకుంటే అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. తర్వాత నెక్స్ట్ రజనీకాంత్ బర్త్డే సందర్భంగా నిన్న నైట్ వచ్చింది, నేను చేయలే. ఇప్పుడు న్యూస్లో అప్డేట్ చేసిన ఏంటంటే రజనీకాంత్ గారి నెక్స్ట్ మూవీ తలైవర్ 117కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందనమాట. విత్తలయన్ మూవీ చూపించారు. సో దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. దీంట్లో స్పెట్స్ పెట్టుకొని వచ్చిండు, స్టిక్ లాంటిది డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఎండింగ్లో కూడా గన్ను చూపించారు. సో దీంట్లో కూడా మాస్ క్యారెక్టర్ లాగైతే కనిపించేటట్టుగా అనిపిస్తుంది అనమాట. రజనీకాంత్ చూద్దాము. రజనీకాంత్ స్టైల్ కానీ చూపించే విధానం డిఫరెంట్ ఉంది, కానీ ఒక బిట్ ప్రకారం చూసుకుంటే ఈయన బ్లైండ్ పర్సన్ లాగా యాక్టింగ్ చేస్తున్నట్టయితే కనిపించింది నాకు. చూద్దాము థియేటర్లోకి వచ్చినాక ఎక్స్పెక్టేషన్స్ చాలా చేంజ్ అవుతాయి కాబట్టి వెయిట్ చేద్దాం. టైటిల్ అయితే రివీల్ చేశారు. సో మేబీ సమ్మర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది మూవీ. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రము పొలిమేర 2 మూవీ అయితే అరాచకం చేస్తుంది. మరి మూవీ అయితే పెద్ద అరాచకం చేయాలంటే మరి రికార్డులు బద్దలు కొడుతుంది. లాస్ట్ టైం కూడా ఆహాలని వచ్చినప్పుడు అయితే మస్తు రచరచ చేసింది. ఇప్పుడు అదే పని. ఇక్కడ మూవీ వచ్చేసరికి November 3rd రిలీజ్ అయింది. అండ్ ఓటీటీలో వచ్చేసరికి అయితే December 7th రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన కొన్ని రోజుల లోపట్నే 100 మిలియన్ మినిట్స్ అయితే రికార్డ్ చేసిందంటే టైము. మైండ్ బెండింగ్ బ్లాక్ బస్టర్ అనేసి అయితే చాలామంది ట్రోల్స్ ఏమంటారు పోస్టర్స్ అవన్నీ రిలీజ్ చేస్తారు. సో పొలిమేర 2 అయితే సస్పెన్స్ ట్విస్టులు కోరుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి మూవీ అయితే అనుకోవచ్చు. సో చూసినాను, నా రివ్యూ కూడా ఉంది అండ్ పబ్లిక్ టాక్ కూడా ఉంది కదా, మీరు అవి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇవి ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట. మీకు ఏమనిపించి మీ డౌట్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేయటం. ఈ వీడియో ఇక్కడ దాకా యూత్ ఇష్యూ వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.